హాయ్ ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రిజర్వేషన్ బుక్ చేశాను. 40 ఆఫీస్పేట నుంచి ఎయిర్పోర్ట్కి 40 కిలోమీటర్లకి ₹670 వచ్చినాయి ఇస్తున్నారు. సరే అని బుక్ చేసుకొని వెళ్తున్నా. ఇది ఇక్కడే ఈ అపార్ట్మెంట్లోనే పికప్. వచ్చాను. టైం ఇప్పుడు నైట్ 2:30 అయింది. 2 అయింది. 3ంటికి పికప్. 2:30కి నేను వచ్చాను. ఒక 10 నిమిషాల్లో కస్టమర్ వస్తారు. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 120 కిలోమీటర్లు ఆల్మోస్ట్ రన్నింగ్లో అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్కి వచ్చాను. అప్పుడే మన కస్టమర్ వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్లో దిగి నేను ఒకసారి మీకు అందరికి ఎయిర్పోర్ట్ చూపిద్దామని నేను కూడా దిగుతున్నప్పుడే దిగి మొత్తం చూడండి. ఎయిర్పోర్ట్లో ఈ ట్రాలీలు ఉంటాయి. వీటిని మన లగేజ్ ఆ ట్రాలీలో పెట్టేసుకొని నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ మనం ఈ ఇమిగ్రేషన్ ముందే ట్రాలీ ఉంటుంది. అది బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. అక్కడ దాకా పెట్టుకొని పోవచ్చు ఆ ట్రాలీలో. ఆ తర్వాత మన హ్యాండ్ బ్యాగేజ్ 7 కేజీలు ఉంటుంది. అది మన హ్యాండ్ బ్యాగేజ్తో మనతో పాటు తీసుకొని పోతాం. ఓకే, చూడండి, ఎయిర్పోర్ట్ ఇది మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా నీట్గా ఉంటుంది, చాలా పెద్దది. మనకి రైట్ సైడ్లో కింద ఓలా ఊబరు బుకింగ్స్ ఉంటాయి. రైట్ సైడ్ కిందకు ఉంటుంది. ఇది పైన ఇక్కడ డిపార్చర్. ఇది కింద వచ్చేసి అరైవల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి. ఇక్కడ మన క్యాబ్ కాబట్టి డ్రాప్ చేసి ఒక 2-3 నిమిషాల్లో, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఇక చూడండి, నేను కిందకు వస్తున్నాను. ఇప్పుడు కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ టోల్ గేట్ లాగా ఉంటుంది. మనది క్యాబ్ కాబట్టి డబ్బులు కట్టాల్సిన పని లేదు, ఫ్రీయే. అదే ఓన్ బండ్లు అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఉంటుంది. అప్పటిదాకా ఫ్రీగా ఉండొచ్చు, ఆ తర్వాత డబ్బులు కట్టాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది వచ్చేసి క్యాబులకి పార్కింగ్ ఉంటుంది, ఫ్రీ పార్కింగ్. ఓన్లీ ఎల్లో బోర్డు క్యాబులకి. అక్కడికి వెళ్తున్నా. అంటే మనకి ఎందుకంటే ఇప్పుడు ఊబరు మనకి ర్యాపిడో ఉంటాయి కదా, వాటిల్లో పిన్ వస్తుంది, క్యూ ఉంటుంది అన్నమాట. అంటే మనకంటే ముందున్న బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్ల ప్రకారం క్యూ నెంబర్ వస్తుంది. నాకైతే 260 చూపించింది క్యూ. సరే, వస్తుందేమో అని నేను ఇక పార్కింగ్కి వెళ్తున్నా. ఇట్లా స్ట్రైట్గా లెఫ్ట్కి వెళ్తే కార్ పార్కింగ్, మన క్యాబులు ఉంటాయి, ఓన్లీ క్యాబులు పార్కింగ్. అది స్ట్రైట్కి వెళ్తే క్యాంటీన్ ఉంటుంది. ఇక స్ట్రైట్కి వెళ్ళామంటే క్యాంటీన్ ఉంటుంది. మన వేరే ఆంధ్రా నుంచి వచ్చే బస్సులు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఆ క్యాంటీన్లో ఫుడ్, టీలు, కాఫీలు, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. వీళ్ళందరూ మన వాళ్ళే, క్యాబ్ డ్రైవర్స్ అందరూ ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు. అయితే దారిలో పెట్టారు, కానీ ముందుంటుంది. కొంచెం ముందుకు వెళ్తే చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది. కనీసం ఒక 5,000 క్యాబులు ఉంటాయి. ఇప్పుడు టైం నైట్ టైం కాబట్టి, ఇప్పుడు టైం 3:30-4 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫ్లైట్లు లేవు. ఫ్లైట్లు ఉంటే ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక్కడ మన డ్రైవర్స్ అందరూ ఇక్కడే పెట్టుకొని కొంచెంసేపు పక్కన వాష్రూమ్స్ వస్తుంటాయి. వెనకమాల వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అందరు కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కొంచెంసేపు అనుకుంటారు కార్లోనే చాలామంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్లు లేవు. మళ్ళీ మార్నింగ్ 8 దాకా ఫ్లైట్లు లేవు. అప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఇక్కడ పనుకుంటారు. చాలామంది కొంచెం రెడీ అవుతారు, టీ తాగుతారు, పోయి కాసేపు ముచ్చట్లు వేసుకుంటారు. డే టైంలో అయితే కార్లు క్లీన్ చేసుకుంటారు ఇక్కడ. ఇది పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ ఫ్రీ పార్కింగ్. ఎంతసేపు పెట్టుకో, ఎవ్వరా ఉండరు. ఓన్లీ ఎల్లో బోర్డుకే, మళ్ళీ వైట్ బోర్డు ఉండదు. ఫ్రెండ్స్, ఏం జరిగిందంటే పిన్ రావట్లేదు అసలు ఎంతసేపటికి. పొద్దున్నే మనకి రిజర్వేషన్ ఒకటి ఉంది, రెంటల్. అందుకని నేను మళ్ళీ ఎక్కువసేపు వద్దులే అని చెప్పేసి వచ్చేస్తున్నా. ఇది మనం గచ్చిబౌలి వెళ్ళాలి కదా. గచ్చిబౌలి వెళ్ళాలంటే ఓఆర్ఆర్ ఎంట్రీ ఇక్కడ తీసుకోవాలి. ఇది అది టోల్ గేట్ ఎంట్రీకి. ఇక్కడ ఏంటంటే ఎంట్రీ తీసుకుంటుంది. మనం ఫాస్ట్యాగ్ ఉంది కాబట్టి ఎటువంటి టోకెన్స్ అవసరం లేదు. ఫాస్ట్యాగ్లో ఆ టోకెన్ మనకి కిలోమీటర్ క్యాలిక్యులేషన్ చేసేసుకొని తీసుకుంటుంది. ఇప్పుడు టోల్ గేట్లో ఎంట్రీ అయ్యిద్ది అనమాట. అంటే మనం శంషాబాద్లో ఎంట్రీ తీసుకున్నాం. శంషాబాద్ ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ దగ్గర ఎన్ని కిలోమీటర్లు మనం ఓఆర్ఆర్లో ట్రావెల్ చేసాము అని చూసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని డబ్బులు మనకి ఆటోమేటిక్గా ఫాస్ట్యాగ్లో కట్ అవుతాయి. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాం కదా,
స్ట్రైట్గా వెళ్ళినప్పుడు అక్కడ లెఫ్ట్ సైడ్లో స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్ వెళ్ళామంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఎటు శంషాబాదు తర్వాత శ్రీశైలం రోడ్డు వెళ్ళిపోద్ది అటు. అది బోర్డు చూడండి, అటు వెళ్ళిపోద్ది. మనం అటు పోకూడదు. రైట్ సైడ్ కొంచెం రైట్ స్ట్రైట్కి పోయి, రైట్ సైడ్ ఉంది కదా అట్లా స్ట్రైట్కి పోయి లెఫ్ట్ తీసుకోవాలి. అప్పుడు అంటే ఒకటే రోడ్డు ఇది. ఇంకా ఈ బ్రిడ్జ్ కింద నుంచి లెఫ్ట్కి ఉంటుంది ఇంకా దారి. రైట్కి ఏముండదు, క్లోజ్ అయి ఉంటుంది రైట్ సైడ్. ఇక్కడ కరువు ఉంటుంది చూడండి, భలే బాగుంటుంది. కరువు ఉంటుంది, మంచి నీట్గా వ్యూ బాగుంటుంది. ఫ్రెండ్స్ నేను ఒక చేత్తో డ్రైవింగ్ చేసుకుంటా, ఇంకొక చేత్తో ఈ వీడియో చేస్తున్నాను. చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం మీ ఫ్రెండ్స్కి కూడా సపోర్ట్ చెప్పండి నా ఛానల్ గురించి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇది నా సెకండ్ వీడియో, లాంగ్ వీడియోలో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో కూడా ఏదో కొంచెం అట్లా అది మామూలుగా జస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఇది ఎట్లా వచ్చేసి ఫ్రెండ్స్, ఇట్లా వచ్చేసి ఇది ఓఆర్ఆర్ ఎంట్రీ. ఇంకా అంటే ఓఆర్ఆర్ మొత్తం రింగ్ రోడ్డు. దీంట్లో శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్ళే ఎంట్రీ ఇది. ఇప్పుడు ఇట్లా వెళ్తాం మనం స్ట్రైట్ చూడండి. లైట్గా తెల్లారుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. అది అట్లా ఈ దీంట్లో ఇప్పుడు 4 లైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి 4 లైన్స్లో మనకి ఫస్ట్ 2 లైన్లు 120 కిలోమీటర్లు స్పీడ్ లిమిట్. ఫస్ట్ లైన్ 2 లైన్లు 120 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉంటుంది. సెకండ్ 2 లైన్లు మనకు వచ్చేసి 80 కిలోమీటర్లు. అంటే హెవీ వెహికల్స్ ఇట్లా లారీలు కానీ అట్లా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, లైట్గా వర్షం పడుతుంది. అయితే ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే, నేను నైట్ నిద్ర వస్తుందని పక్కన ఆపుకొని కాసేపు అనుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యా. వర్షం ఫుల్ పడుతుంది బీభత్సంగా. ఇక చూడండి, ఇప్పుడు గచ్చిబౌలి దాకా వస్తున్నా. ఇది మన గచ్చిబౌలి. ఇప్పుడు లెఫ్ట్లో ఆ టోల్ గేట్ ఉంది కదా, అటు లెఫ్ట్కి వెళ్తే గండిపేట, కోకాపేట అది ఎగ్జిట్. గండిపేట, కోకాపేట పోయేవాళ్ళు అటు ఎగ్జిట్ తీసుకొని అటు వెళ్తారు. మనం స్ట్రైట్కి వెళ్ళాలి. మనం గచ్చిబౌలి, మన ఎగ్జిట్ వచ్చేసి గచ్చిబౌలి. చూడండి చూసారా ఫ్రెండ్స్, ఆ బిల్డింగ్స్ అనేవి చూసారా? ఇవి వచ్చేసి మన గుర్తు అన్నమాట. ఓకే, గచ్చిబౌలి వస్తుంది అని. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోతే చూడండి, ఆ బిల్డింగ్స్ అంటే మనకి రైట్ సైడ్లో ఆ బిల్డింగ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడండి, అంత చెట్లు బాగా భలే ఉంటుంది. ఇది ఎగ్జిట్ అనమాట. గచ్చిబౌలి ఎగ్జిట్లోకి వచ్చేటప్పుడు ఎగ్జిట్లోకి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే సర్వీస్ రోడ్ వస్తుంది. మళ్ళీ ఆ సర్వీస్ రోడ్లో నుంచి మనం టోల్ గేట్ తీసుకోవాలి. అంటే ఇందాక ఎంట్రీ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ తీసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. చూడండి, ఇవన్నీ ఇప్పుడు నానక్రామ్ కూడా. ఇదంతా లెఫ్ట్ సైడ్లో నానక్రామ్ కూడా. ఇంకా అంతా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీ ఇల్లులు. ఇది పక్కన చూసారా, మై హోమ్ అవతార్. అది ఆ బిల్డింగ్ వచ్చేసి మై హోమ్ అవతార్. ఆ బిల్డింగు మనకు గుర్తు అనమాట. గచ్చిబౌలిలో ఎగ్జిట్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ బిల్డింగ్ చూసుకోండి ఎప్పుడైనా. నేను ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యాను బాగా. ఈ బిల్డింగ్ గుర్తుపెట్టుకున్నా. ఓకే, ఈ బిల్డింగ్ రాగానే మనం గచ్చిబౌలి ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ ఇక్కడ తీసుకోవాలి అని చెప్పేసి కొండ గుర్తులు అనమాట మనకి. అట్లా చూడండి, పెద్ద బిల్డింగ్ ఇదంతా. అసలు మొత్తం ఈ బిల్డింగ్లో ఒక ఊరు సంబంధించిన మొత్తం జనాలు ఉంటారు ఇక్కడ. అట్లాగా అంతమంది ఉంటారు. నాకు తెలిసి ఒక పల్లెటూరులో ఎంతమంది అయితే ఉంటారో ఆ ఒక బిల్డింగ్లో ఉంటారు అంతమంది. అంత పెద్ద పెద్దవి అంటే మొత్తం. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, అయిపోవాలి ఇంకా. ఇక నాకు తెలిసి తొందరలోనే ఓపెన్ చేస్తారు. వీటి పక్క చూడండి, లెఫ్ట్ సైడ్లో ఇది ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉంది. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో రోడ్లు మాత్రం కొంచెం పర్లేదు ఫ్రెండ్స్. కొంచెం ఈ ఫ్లైఓవర్లు ఓపెన్ చేయటం వల్ల అంతా బాగానే ఉంది. మరి కన్స్ట్రక్షన్ ఎలా ఉందో మనకు తెలియదు. రోడ్ల పరంగా అయితే బ్రిడ్జిలు, కొంచెం ఫ్లైఓవర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. అక్కడ బిహెచ్ఎల్ దగ్గర ఒకటి ఓపెన్ చేశారు. అటువైపు మళ్ళీ ఇక్కడ మన ఇది ఉంది కదా, టోల్ గేట్ దాటినా కూడా బ్రిడ్జి కింద సిగ్నల్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్ దగ్గర బ్రిడ్జి కూడా ఓపెన్ అయింది. ఈ టోల్ గేటు గచ్చిబౌలి ఎగ్జిట్ అనమాట ఇది. ఇక్కడ మనకి ఫాస్ట్ ట్యాగ్ ఉండటం వల్ల మనం లైన్ అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. వెంటనే మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి 50 రూపాయలు. టోల్ గేట్ ఓపెన్ అయింది, మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వర్షం పడుతూనే ఉంది పొద్దున్న నుంచి.
తుఫాన్ చెప్పారు కదా, వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు కొంచెం డ్రైవింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా పర్లా, మన ఎక్స్పీరియన్సే కాబట్టి నో ప్రాబ్లం. ఇదిగో ఫ్రెండ్స్, ఇది బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జి రీసెంట్గా ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జి పేరు వచ్చేసి, ఫ్లైఓవర్ పేరు కేవీఆర్. ఆయన ఉంటాడు కదా, కేవీఆర్ ఆయన పేరుతో ఈ బ్రిడ్జికి పేరు పెట్టారు. చూడండి, మబ్బులు బాగా పట్టున్నాయి. ఇది బ్రిడ్జ్ మన కింద సిగ్నల్ ఉంటుంది, ఓఆర్ఆర్ గచ్చిబౌలి సిగ్నల్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్ తప్పించుకొని వచ్చేస్తాం మనం. అట్లా ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు టూర్ అయితే ఎయిర్పోర్ట్కి మినీ టూర్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఫుల్గా డీటెయిల్గా చెప్తా, ఎయిర్పోర్ట్కి ఇంకా ఎయిర్పోర్ట్ పికప్ ఎలా చేసుకోవాలి అని. నాకు ఇప్పుడు రిజర్వేషన్ ఉండటం వల్ల నేను తొందరగా వచ్చేస్తున్నాను. పికప్ ఏం తీసుకోరా, డైరెక్ట్గా వచ్చేస్తాను. అది ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోస్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అట్లాగే ఫ్రెండ్స్, ఇంకొకటి జాగ్రత్త, వర్షం పడేటప్పుడు జాగ్రత్త డ్రైవ్ చేయండి, స్లోగా వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.